పంటకు రైతు బంద్ వేసిండు. నీకు ఓఆర్ఆర్ లోపల ఉంటే అయ్యా, రంగారెడ్డి జిల్లాలకు అయ్యా, మేడ్చల్ జిల్లాలకు బంద్ పెడతా, పటాన్ చెరువులకు ఎగబెడతా ఇట్లా అన్నాడు ఆ కేసీఆర్ ఎప్పుడన్నా? ఎవరన్నా కానీ ఈ రాష్ట్రంలో అది ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, మైనారిటీయా, ఓసీయా, రైతు అయితే చాలు, రైతుల ఆత్మగౌరవం పెంచాలి అని ఈ ప్రపంచంలోనే రైతుకు నగదు బదిలీ చేసిన నాయకుడు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ. రేవంత్ రెడ్డి వచ్చినాక ఇప్పుడు ఏమంటుండు, నేను పటాన్ చెరువు మీద, ఆయనకు నాకైతే అర్థం కాలేదు, పటాన్ చెరువు మీద ఎందుకు పగబట్టిండో నాకు అర్థమవుతలేదు రేవంత్ రెడ్డికి. ఏం అన్యాయం చేసింది నీకు పటాన్ చెరువు? ఇవాళ పటాన్ చెరువు మీద పగబట్టినావు, రంగారెడ్డి జిల్లా మీద పగబట్టినావు, మేడ్చల్ జిల్లా మీద పగబట్టినావు. ఈ ఓఆర్ఆర్ లోపల ఇప్పుడు 2 లక్షల ఎకరాలకు రైతు బంధు ఎగబెడతా అంటుండ్రు. 2 లక్షల ఎకరాలకు రైతు బంధు కోత పెట్టిండు. మన పటాన్ చెరువు నియోజకవర్గంలో 22,000 మంది రైతులకు ఇవాళ రైతు బంధు ఇస్తలేడు. 22,000 మంది రైతులకు ఇవాళ రైతు బంధు అని మోసం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నా, ఏం తప్పు చేసిండు? పంట వంటలేదా? వచ్చి చూడు, మరి నాట్లు వేస్తుందా లేదా, పంటలు వండిస్తుందా లేదా, వచ్చి చూడు. రాష్ట్రమంతా రైతులకు ఇస్తా అంటావు, మేడ్చల్లోకి ఇయ్యా, రంగారెడ్డి జిల్లాకి ఇయ్యా, సంగారెడ్డి జిల్లాకి ఇయ్యా అంటే ఇదేం పద్ధతి? ఇవాళ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి అప్పుడు ఏం చెప్పిండు? అర్రాజ్ పాట వాడిండు. కేసీఆర్ 10 ఇచ్చిండు, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇచ్చిండు, నేను తులం బంగారం కలుపుతా. కేసీఆర్ 2,000 పింఛన్ ఇచ్చిండు, నేను 4,000 ఇస్తా. ఆశ చూపించిండు, అరిచేతిలో వైకుంఠం చూపించిండు. ఇప్పుడేం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి వచ్చినాక? పెన్షన్లు పెంచలేదు గాని ఇచ్చే పెన్షన్లు 1,00,000 మందికి కోత పెట్టిండు. 1,00,000 మందికి పెన్షన్ బంద్ అయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక. పెన్షన్లలో కోత, కరెంటులో కోత, కేసీఆర్ కిట్లో కోత, ఇవాళ న్యూట్రిషన్ కిట్ లో కోత, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ లో కోత, రైతు బంధుల్లో కోత, ఏది చూసినా కోతలే పెడుతుంటు. అందుకే నువ్వు యనుమల రేవంత్ రెడ్డి కాదు, కోతల రేవంత్ రెడ్డివి అంట. వెనకటెక్కడో ఒకసారి మానకొండూరు పోయిన నేను. మానకొండూరు పోయి నువ్వు అరే అన్ని ఎగబెట్టినవా రేవంత్ రెడ్డి, ఆడవిళ్ళలకు 2,500 ఎగబెట్టినావు, ఆడవిళ్ళలకు స్కూటీలు ఎగ్గొట్టినావు, తులం బంగారం ఎగ్గొట్టినావు, ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టినావు అని నేను మాట్లాడినా. ఎగ్గొట్టినావు అని ఎగవేతల రేవంత్ రెడ్డి అయ్యా అన్న. నేను హైదరాబాద్ జరగకముందే నా మీద కేసు పెట్టారు. ఎందుకు కేసు అంటే, రేవంత్ రెడ్డి నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి అంటవాడు. ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే ఆయనకు బాగా నొప్పి అయిందట. నువ్వు ఎగవేట్టినావు కనుక ఎగవేతల రేవంత్ రెడ్డి అన్న. ఇప్పుడు కోతలు పెట్టినావు కనుక కోతల రేవంత్ రెడ్డి అంటున్నా. ఇవాళ మళ్ళీ కేసు పెట్టాడో ఏమో నాకు డౌట్. నేను హైదరాబాద్ వరకు మళ్ళీ ఇవాళ కూడా కేసు అవుతుందని నాకైతే డౌట్ ఉన్నది. పెట్టు ఎన్ని పెడతావు నేను అంటనే ఉంటాం. నువ్వు అన్ని ఇచ్చేదాకా, కోతలు బంధు పెట్టేదాకా, మా పటాన్ చెరువు రైతులకు రైతు బంధు ఇచ్చేదాకా నిన్ను కోతల రేవంత్ రెడ్డి అంటాం. ఏది ఇలా 2 లక్షల మంది రైతులకు నువ్వు ఇలా నష్టం చేస్తున్నావు. 2 లక్షల రైతు కుటుంబాలకు ఇవాళ అన్యాయం చేస్తున్నటువంటి నిన్ను తప్పకుండా కోతల రేవంత్ రెడ్డి అనే పిలవాల్సి వస్తుంది. ఏం చేసిండ్రు రైతులు? నువ్వు ఏం ఉద్ధరించినావు? అసలు రైతులకు కేసీఆర్ చేసినంత పని ఈ భారతదేశంలో ఎవరన్నా చేసినారే? కేసీఆర్ వచ్చినాడు పొద్దున్న దాకా 3 గంటల కరెంటు, దొంగ రాత్రి 3 గంటల కరెంటు ఉండే. దాన్ని మార్చి బాయికాడ కూడా 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చి చూపింది కేసీఆర్. ఈ భారతదేశంలో రైతుకు 24 గంటల కరెంటు ఉచితంగా ఇచ్చింది ఒకే ఒక్క పార్టీ, అది బీఆర్ఎస్ పార్టీ, గులాబీ జెండా. ఇవాళ దాన్ని ఇవ్వమంటే కూడా నువ్వు మళ్ళీ మోటార్లు కాలుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి. నువ్వు వచ్చినాక మున్పటి లెక్క క్వాలిటీ కరెంట్ వస్తలేదు. ఇక రైతు బంధు కేసీఆర్ ఉండగా నాట్లకు రైతు బంధు పడుతుండే. రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లకు రైతు బంధు పడుతుంది. అవునా కాదా? అప్పుడేమో పార్లమెంట్ ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్ల ముందు ఒక్కసారి వేసిండు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి, జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయని మళ్ళొక్కసారి ఓట్ల ముందు ఇప్పుడు రైతు బంధు ఎత్తుండు. నడిమిట్ల 2 ఎగ్గొట్టిండా లేదా? పోయిన వానకాలం ఎగ్గొట్టిండు. మొన్నటి యాసంగిలా మండలానికి ఒక్క ఊరికేసిండు, అన్ని ఊర్లు ఎగ్గొట్టిండు. అంటే రేవంత్ రెడ్డి నీ సంగతి అర్థమైపోయింది మా రైతులకు. కేసీఆర్ కరోనా వచ్చినా, కరోనా కష్టకాలంలో ఆదాయం లేకపోయినా ఆనాడు కేసీఆర్ గారు
ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు బంద్ పెట్టిండు, రైతులకు మాత్రం రైతు బంధే చూపించిండు కేసీఆర్. కానీ నువ్వు ఇవాళ ఓట్లకు రైతు బంద్ వేస్తున్నావు, 15,000 ఇస్తా అన్నావు. ఇవాళ నడిమిట్ల 2 రైతు బంధులు ఎగ్గొట్టినావు. 2 రైతు బంధులు అంటే ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరానికి 12,000 ఇవాళ రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు. అంటే రైతులంతా అమాయకంగా కనబడుతున్నారా? నడిమిట్ల 2 ఎగ్గొడతా, ఇప్పుడు ఓట్ల ముంగట ఎత్తే మళ్ళీ వడ్డేని ఓట్లు గుద్దుతారు అనుకుంటున్నావు. ఏంది బిడ్డ? తప్పకుండా నువ్వు ఆ 12,000 బాకీ పడ్డ ఎకరానికి 12,000 ఇస్తేనే రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో నీకే రైతన్న ఓటేస్తాడు, లేకపోతే ఒక్క రైతు కూడా నీకు ఓటేయడు బిడ్డ, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. అంటే ఆయనకే తెలివి ఉందనుకుంటుండు, అతి తెలివి చూపిస్తున్నాడు. నడిమిట్ల 2 ఎగ్గొట్టిండు, ఇప్పుడు ఒక్కసారి ఎత్తగా నాకు మళ్ళా పడతాయి ఓట్లు అనుకుంటుండు. రైతుల్ని మనం చైతన్యపరచాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా రుణమాఫీ అన్నాడు. మీరందరూ చూసిండ్రు, 7 రూపాయలు అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు, మన మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు. 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తా అన్నాడు. అయిందా రుణమాఫీ? ఇలా రుణమాఫీ కాని వాళ్ళు శైలావట్టుగా ఇలా సగం మందికి రుణమాఫీ కాలే. నీకు కూడా కాలేదా? మా ప్రభాకర్ కూడా కాలేదట. అయితే ఇవాళ చెప్పింది ఏంది ఆ రోజు? ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే 42,000 కోట్లు వస్తాయి, ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటా 42,000 కోట్ల రుణమాఫీ చేస్తా అన్నాడా? మరి ఇప్పుడు చేసింది ఎంత? చేసింది 40 పైసలు, ఎగబెట్టింది 60 పైసలు. 20,000 చేసినా అంటుండు, కానీ రైతులకు పడ్డది 15,000-16,000 కూడా దాటలే. చెప్పిందేమో 41,000-42,000 కోట్లు, పడ్డాయేమో 15,000-16,000 కోట్లు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అడుగుతున్నా, నువ్వు కడుపు కట్టుకోలేదా? మరి ఎందుకు రైతులకు పూర్తి రుణమాఫీ చేయలేదో సమాధానం చెప్పాలి. అసలు నువ్వు ముఖ్యమంత్రివా? ఆ కుర్చీ ఇజ్జత్ తీయబట్టివి. ఏం చెప్పిండు? మీరు టీవీలో చూసిండ్రు, 2 లక్షల మీద ఉన్న వాళ్ళు కట్టుర్రి, నేను క్షణంలో ఇస్తా పైసలు. ఒకటే క్షణం 2 లక్షల మీది కట్టుర్రి, మీరు కట్టంగానే మీ మీది రుణం 2 లక్షలు మాఫీ చేస్తా అన్నాడా లేదా? టీవీలలో చూసిందా లేదా మీరు? పాపం ఆయన మాట నమ్మి, ముఖ్యమంత్రి కదా అని నమ్మి 3 రూపాయల మిత్తికి తెచ్చి బ్యాంకులో 2 లక్షల మీద ఉన్న అప్పు కడితే ఇటు మిత్తి మీద పడ్డది, కొత్త అప్పు మీద పడ్డది, పాత అప్పు మాఫీ కాలే. ఇవాళ చాలా మంది రైతులు లబో దిబో అంటున్నటువంటి పరిస్థితి. 2 లక్షల లోపు కాలే చాలా మందికి, 2 లక్షల మీద వాళ్ళకైతే అసలే కాలే. అంటే రుణమాఫీ అని రైతుల్ని నిండా ముంచింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. రుణమాఫీ చేయకపోతివి, రైతు బంధు వేయకపోతివి, రైతు బీమా అది కూడా బంద్ పెట్టిండు. ఇప్పుడు కేసీఆర్ ఉండగా ఓ భరోసా ఇచ్చిండు. ఏ రైతన్న దురదృష్టం వల్ల, అదృష్టం బాగలేక, ఏ కారణం చేత చనిపోయినా దినవారాలు కూడా జరగక ముందే 5 లక్షల రూపాయలు ఆ తల్లి అకౌంట్ లో వేసి ఆ కుటుంబానికి అండగా నిలబడ్డాడు కేసీఆర్. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పుడు 6 నెలలకేది రైతు బీమా పైసలు ఎల్ఐసి గట్టలే, ఇవాళ వేలాది మంది రైతులకు రైతు బీమా డబ్బులు పడతలేవు. అంటే ఇలా మార్పు అన్నవి ఏందయ్యా మార్పు? రైతు బీమా ఎగబెట్టుడు, రైతు బంధు ఎగబెట్టుడు, రుణమాఫీ ఎగబెట్టుడు, ఇదేనా కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మార్పు? ఇలా ఏం మార్పు తెచ్చిండ్రు అని నేను అడుగుతా ఉన్నా. పంటల బీమా అన్నాడు, అరే అసెంబ్లీలో చెప్పింది కూడా అబద్ధమే ఆడతాడు. అంతేగాని దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పినోనికి అసెంబ్లీలో లెక్కన? దేవుని మీదనే యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి చాలా పవర్ఫుల్, ఆయన మీద ఒట్టు పెట్టి మాట తప్పినోనికి అసెంబ్లీ కంటే ఓ లెక్కన? అసెంబ్లీలో చెప్పిండు 2 సార్లు. ఏం చెప్పిండు? బడ్జెట్ ప్రసంగంలో చెప్పిండ్రు, ఈ సంవత్సరం నుంచి రైతులు 1 రూపాయి చెల్లించకుండా పంటల బీమా అమలు చేస్తా అన్నాడు. చెప్పి ఏడాది అయిపోయాయి, ఒక్క రైతుకు అమలు చేసింది లేదు, ఎవరికి 1 రూపాయి వచ్చింది లేదు. పోయిన బడ్జెట్ సెషన్ లో అన్నాడు, మార్చి 31 వరకు యాసంగి పంట రైతు బంధు అందరికి వేసేస్తా అన్నాడు అసెంబ్లీలో. మార్చి వాయే, ఇప్పుడు జూలైకి వచ్చే ఆ యాసంగి గోవిందా అయిపోయింది. అంటే ఈయన దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పుతాడు, అసెంబ్లీ మీద ఎల్లో చెప్పి మాట తప్పుతాడు, ఎలక్షన్ల ముందు చెప్పి మాట తప్పుతాడు. అవేంటి గ్యారంటీ కార్డులు ఇచ్చిర్రు, బాండ్ పేపర్లు రాసిచ్చి మాట తప్పుతాడు. అబద్ధాల ముఖ్యమంత్రిన ఒక్కటి కూడా నిజం మాట్లాడే పరిస్థితి లేదు. రైతు బీమా ఉత్తదే, పంటల బీమా ఉత్తదే, రుణమాఫీ ఉత్తదే, రైతు బంధుకు రామ్ ఏం చేసిండు రైతులకు ఒక్కటి చెప్పండి నాకు ఈరోజు.